ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో చోటు తీసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నలుగురు మృతి చెందగా కల్తీ పాలు తాగి మరొక 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈరోజు ఫోరెన్సిక్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకి చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలో పాలు కల్తీ జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. డైరీలోని రెఫ్రిజిరేటర్లో కూలెంట్గా వినియోగించాయి, ఏదైతే ఆ రెఫ్రిజిరేటర్ సంబంధించి కూలెంట్ ఆయిల్గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీక్ అయి ఒక పాల క్యాన్లో కలిసినట్లు కూడా ప్రాథమిక విచారణలో తేలింది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన 4 కుటుంబాల్లో 12 మంది అనూరియా సమస్యతో హాస్పిటల్లో చేరారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. సో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ జరిగితే కుదరదంటూ కూడా కొరడా చూపిస్తున్నారు. సో ఈ ఘటనలో ఇప్పటికే 4 మృతి చెందగా 8 మందికి చికిత్స అందిస్తున్నారు, మెరుగైన చికిత్స. సో వీరిలో 3 చిన్నారులు ఉండగా ఒక చిన్నారి, మరో ఇద్దరు వృద్ధుల పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సో పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా రెఫ్రిజిరేటర్లు, మన ఇళ్లలో ఉండే రెఫ్రిజిరేటర్లలో కూలెంట్గా ఉపయోగిస్తారు. సో ఇది శరీరంలోకి వెళ్ళినప్పుడు తీవ్రమైన విష ప్రభావం చూపి కిడ్నీలను దెబ్బతీస్తుంది. సో ఎక్కువ క్వాంటిటీ కనుక మనం కన్జ్యూమ్ చేస్తే, అంటే ఆ కలిసిన పాలల్లో కనుక ఎక్కువ మోతాదులో మనం తీసుకుంటే మూత్రపిండాలు మొత్తం ఖరాబ్ అయిపోయి మెదడు దెబ్బతినడం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో బాధితుల్లో కనిపించిన లక్షణాలు ఈ కెమికల్ ఎఫెక్ట్తో సరిపోయినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. ఇక పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఇప్పటికే అధికారులు శాంపుల్స్ని పంపించారు. సో కాగా వందలాది మంది రక్త నమూనాలు ఆ ఏరియాలో ఎక్కడైతే కలిసాయో, ఈ అడల్టరేషన్ జరిగిందో, సో దాటి రక్త నమూనాలు కూడా సేకరించగా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మరి కాసేపట్లో రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీ పాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. విజయవాడలోని పాల బూత్లో ఫుడ్ సేఫ్టీ, పశు సంవర్ధక అధికారులు తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అండ్ పశు సంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ విజయవాడలోని 6 పాల బూత్లపై తనిఖీలు చేశామన్నారు. సో 6 పాల బూత్ల నుంచి ఆ శాంపిల్స్ని కూడా సేకరించారు. అండ్ ల్యాబొరేటరీ నుంచి 3 రోజుల్లో రిజల్ట్స్ రానున్నాయి. పాలు కల్తీ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. సో ప్లాస్టిక్ కానీ అల్యూమినియం డబ్బాలలో కానీ పాలను నిల్వ చేయవద్దంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను నిల్వ చేయాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. అయితే ఫుడ్ సేఫ్టీ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నామని కూడా అధికారులు వెల్లడించారు. సో ఏదేమైనప్పటికీ ఇటు కల్తీ పాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. 4 స్పాట్లో చనిపోగా మరొక 8 మంది ఇప్పటికీ స్టిల్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఒక 4 నెలల పాప కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిజంగా ఆ రోజున పాలు పట్టించకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో కృష్ణలంక సెంటర్ కావచ్చు, 1 టైమ్స్ పంటకాలువ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ప్రాంతాల్లో లూజ్ మిల్క్ అమ్మే వారిపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు రాజమండ్రి చుట్టుపక్కల కూడా ఎవరైతే ఊళ్ళ నుంచి వస్తుంటారో ఆ అధికారులను కూడా, వాళ్ళని కూడా ఆ పాల యొక్క క్వాలిటీ చెక్ చేస్తున్న పరిస్థితి. సో అనుమానం వస్తే పాలల్లో అయోడిన్ వేస్తే పాలు మొత్తం కూడా నీలి రంగులోకి మారుతాయి. సో దీన్ని పట్టుకొని అధికారులు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ పని పడుతున్నారు. ఒకవేళ పిండి పదార్థాలు కలిపారని అనుమానం వస్తే పాలలో అయోడిన్ వేస్తే కనుక ఆ పాలు మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. సో దానికి సంబంధించి అధికారులు కూడా ఎవరైతే గల్లీల్లో పాలు అమ్మడానికి వస్తారో వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుంటున్న పరిస్థితి. అండ్ పాలు చేతుల మధ్య నలిపితే ఉండే ఆ పిండి, అంటే నార్మల్ గేదె పాలు అయితే పిండి ఏం రాదు, మనకి కొంచెం బంకలాగా అంటుకుంటుంది. అదే ఒకవేళ దాంట్లో కనుక ఏదైనా
కెమికల్ కావచ్చు, పౌడర్ కావచ్చు కలిపితే మన చేతికి మట్టిలాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పాల చిక్కదనం అండ్ వెన్న శాతం అధికంగా చూపించడం కోసం వెజిటబుల్స్ ఆయిల్స్ కూడా కలుపుతున్నారు ఈ రీసెంట్ డేస్లో. అండ్ వెజిటబుల్స్ ఆయిల్ కలిపితే పాలు చాలా జిడ్డుగా ఉండే అవకాశం ఉంది. బేసిక్గా మనం ఇంటి దగ్గర ఒక గేదెకి పాలు తీస్తే అవి జిడ్డుగా ఉంటాయి, ఎందుకంటే అవి చాలా హైజిన్ పాలు అండ్ దాంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా కలవు. సో పాలు టేస్ట్ చేసినప్పుడు ఏదైనా చేదుగా అనిపిస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక పిండి పదార్థాలు కలిసే అవకాశం ఉంటాయని కూడా అధికారులు గట్టిగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఇథిలిన్ గ్లైకాన్ అనేది పాలకి ఇప్పుడు ఒక సీక్రెట్గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే వాటిలోని వెన్న శాతాన్ని ఎక్కువగా చేస్తుంది. సో ఇంకా అన్ని రకాలుగా చిక్కదనం అంటే యాజ్ ఇట్ ఈజ్ బర్రెల్లోని ఫాముల్లోని ఆ యొక్క గేదెల దగ్గర సేకరించిన పాలలాగే ఇవి ఉండటం మనం గమనిస్తున్నాం. సో ఈ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందంటూ కూడా మనకి వార్తలు వస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో దీనిపైన ఏదైతే అధికారులు అఫీషియల్గా నిర్ధారించనున్నారు. సో ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగింది అక్కడ, అసలు ఆ రెఫ్రిజరేటర్లో మిల్క్ ఏదైతే నిల్వ ఉంచే రెఫ్రిజిరేటర్లో ఏం జరిగింది అని అక్కడ ఒక సీసీ కెమెరాలో అక్కడ ఉన్న అధికారులు అందరినీ మాట్లాడిన తర్వాత దీంట్లో సో ఇథిలిన్ గ్లైకాల్ దీనికి కెమికల్ ఫార్ములా C2H6O2. సో ఇది ఒక రెఫ్రిజిరేటర్ని లేకపోతే పెద్ద పెద్ద వేర్ హౌస్లో ఉండే రెఫ్రిజిరేటర్లు ఏవైతే ఉంటాయో వాటిని జస్ట్ కూల్ చేయడం కోసం వాడే ఒక కూలెంట్ ఆయిల్. ఇట్స్ ఎ కంప్లీట్ కెమికల్ అనమాట. జస్ట్ ఇమాజిన్ ఒక పాలల్లో మనం అంటే ఒక మట్టి చుక్కో లేకపోతే అంటే నీళ్ళల్లో అశుద్ధమైన నీళ్లు కలిస్తేనే ఆ పాలను పక్కన పడేయటం లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అంటే పర్టికులర్గా ఈ డైరీని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు అండ్ ఆ రెఫ్రిజరేటర్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. సో దాంట్లో ఆ హైజీన్ వాల్యూని వాళ్ళు తరోగా చెక్ చేసుకుపోవడం ఇక్కడ ఒక ప్రాపర్ మైనస్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన కంపెనీ. ఇటు ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసి ఇస్తారు, ఆ హైజీన్ అంతా చెక్ చేస్తారు. సో పాలు అంటే కంప్లీట్గా పిల్లలు కన్జ్యూమ్ చేసే లిక్విడ్స్ కావచ్చు లేకపోతే సాలిడ్స్ కావచ్చు ఏదైనా సరే వాటికి సంబంధించి ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ చాలా తరోగా చెక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎందుకు మరి కూలెంట్ ఆయిల్ ఎందుకు వాటర్లో దాంట్లో కలిసింది, లీక్ అయి కలిసిందని చెప్తున్న పరిస్థితి. సో ఈ ఇథిలిన్ గ్లైకాల్ కనుక ఒకవేళ బాడీలోకి ఎక్కువ కన్జ్యూమ్ అయితే ఐదర్ అంటే డైరెక్ట్గా దాన్ని కన్జ్యూమ్ చేయలేము, ఒకవేళ దాన్ని పాలల్లో కనుక వాటర్లో కనుక కన్జ్యూమ్ అయి తాగితే సో దాన్ని కన్జ్యూమ్ చేసిన మోతాదుని బట్టి ఇన్స్టెంట్గా మన బాడీలో ఆ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికి చనిపోయిన నలుగురు కూడా దాదాపుగా 6 అవర్స్ గ్యాప్లోనే ఈ నలుగురు కూడా చనిపోయిన పరిస్థితి. అంటే ఎంత ఫాస్ట్గా ఈ ఇథిలిన్ గ్లైకాల్ అంటే మనిషిని చంపేయడానికి లేకపోతే ఆ మైండ్ పనిచేయకుండా ఒక నర్వస్ స్టేట్లోకి బాడీ మొత్తం వెళ్ళడానికి ఎంత యూజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఇథిలిన్ గ్లైకాల్ గురించి చాలామందికి తెలియాలి, ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ కెమికల్. సో దీని గురించి ఇప్పుడు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు, చాలామంది అంటే ఇంటర్లో 10th ఈ ఇథిలిన్ గ్లైకాల్ గురించి మనం వింటూ ఉంటాం. సో దాన్ని ఒక చిన్న కాంపోనెంట్గా మనం కొన్ని చేసే ఎక్స్పెరిమెంట్లో మాత్రమే తీసుకుంటాం. కానీ ఈ ఇథిలిన్ గ్లైకాల్ ఇప్పుడు నలుగురు ప్రాణాలు తీసింది, మరొక 8 మందిని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితికి తీసుకొచ్చింది ఇథిలిన్ గ్లైకాల్. సో ఏదైనప్పటికీ ఇప్పటిదాకా మనం యూరియా కలిసిందనో లేకపోతే ఇంకోటి చాలా వార్తలు వింటూ వచ్చాం. కానీ రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో జరిగింది ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ ఆయిల్. ఆ కూలెంట్ ఆయిల్ ఆ పాలల్లో కలవడం వల్ల అయితే కంటైనర్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. సో ఒక పాలు ఫస్ట్ స్టార్టింగ్ ప్రైమరీగా ఒక కంటైనర్లో తీసుకుంటారు, అక్కడ కొంచెం వామ్ అవుతాయి. సో సమ్ ఒక రూమ్ టెంపరేచర్ వద్ద అవి మొత్తం హీట్ అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఏ ప్యాకెట్కా లేకపోతే బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవ్వడానికా సో అవి స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఉండే కూలెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా లీక్ అవ్వడం, పర్టికులర్గా అదే ట్యాంక్లోకి వెళ్ళటం. సో దాదాపుగా కనీసం ఒక 10,000 లీటర్ల పాలలో ఈ ఇథిలిన్ అంటే అంత స్ప్లిట్ అయింది కాబట్టి కనీసం అట్లీస్ట్ దాంట్లో దాదాపుగా ఒక 50,000 లీటర్ల పాలు దాంట్లో స్టోరేజ్ ఉంటుంది. సో అంటే ఒక దాంట్లో వేసుకుంటే దాదాపుగా 5 కూలెంట్లు ఉంటాయి, అక్కడ 5 ట్యాంకర్లు ఉంటాయి. సో ఒక ట్యాంకర్లో కలిసింది అనుకున్నా లాస్ట్ ట్యాంకర్లో. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 10,000 లీటర్ల పాలు ఇథిలిన్ గ్లైకాల్ కలిసి మొత్తం విషంగా మారిన పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పుడు 4 చనిపోయారు అండ్ 8 మంది
ఇంకా కిడ్నీ సమస్యలతో ఒక చిన్నారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో ఆ రోజున వాళ్ళ అమ్మ 5 నెలల చిన్నారి వాళ్ళ అమ్మ పాలు ఇవ్వలేదట. ఆ రోజే వాళ్ళు పాలు తెచ్చుకోవడం జరిగింది. చౌడేశ్వర్ నగర్ కాలనీలో వీళ్ళు రాజమండ్రి దగ్గర నివాసం ఉంటున్నారు. సో సరిగ్గా ఆ రోజున వాళ్ళ అమ్మ పాలు ఇవ్వకపోవడం, వాళ్ళ డాడీ వెళ్ళి ఆ పాలు తీసుకొని రావటం, ఆ పాపకి తాగించడం జరిగింది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్‌లో అంటే ఏదైనా మనం పాలు తీసుకుంటున్నా గానీ, లేకపోతే ఏదైనా సరే, ఏది కొన్నా సరే అంటే అది ఫ్రెష్ లేకపోతే అది అసలు దానివల్ల మళ్ళా హెల్త్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకోవడానికి లేదు. సో ప్రమాదం అనేది ఎలా, ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి పెట్టే ఏ పదార్థమైనా సరే, అది సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఏదైనా సరే, కేక్ అయినా, బిస్కెట్లైనా, ఏమైనా సరే, ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అవి హైజినా కాదా? లేకపోతే వాళ్ళకి పెట్టే చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఏవైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. సో మన వాళ్ళే కదా, లేకపోతే తెలిసిన వాళ్ళే కదా, అందరూ తీసుకుంటున్నారు కదా అని నిజంగా ఏది పడితే అది పెట్టడం వల్ల మనం చాలా కేసెస్ వస్తున్నాం. ఎందుకంటే చాక్లెట్స్‌ని ఫారిన్ చాక్లెట్స్ అని, లేకపోతే వాటిలో పురుగులు పట్టినవి తిని పిల్లలు అస్వస్థతకు పాలవడం చూసాం. ఇప్పుడు పాలల్లో ఈ కెమికల్స్ కలిసి వాళ్ళు ఇబ్బంది పడిన సిచ్యువేషన్ చూసాం. ఒక 5 నెలల చిన్నారి హాస్పిటల్‌లో ఆ పాప పడే అరణ్య వేదన నిజంగా ఎవ్వరికీ తెలీదు. కేవలం వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు. సో ఇలాంటి మరొక పాప బెడ్ మీదకి వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళకి మనం ఏదైతే కన్జ్యూమ్ చేపిస్తున్నామో అది చాలా క్లియర్‌గా, క్వాలిటీగా, హైజీన్‌గా ఉండేలాగా ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.